ఈరోజైతే క్విక్‌గా అయిపోయే సలాడ్ రెసిపీ చూపిస్తాను. దీనికైతే అస్సలు టైం పట్టదు. 10 మినిట్స్‌లో అయిపోతుంది. నేనైతే క్యారెట్స్, బ్రోకలీ అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. మీకు స్వీట్ కార్న్ ఇష్టమైతే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి. బాయిల్ కన్నా స్టీమ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వీటిల్లో ఉండే మినరల్స్, విటమిన్స్ అనేవైతే ఎక్కువ పోవడానికి ఛాన్స్ ఉండదు. అండ్ రిమైనింగ్ వెజిటబుల్స్ అన్నీ అయితే నేను రాగానే తినేస్తాను. ఇక్కడ చూపిస్తున్నవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇంకా మీకు ఏ వెజిటబుల్స్ ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవచ్చు మీరు. స్టీమ్ అయ్యే గ్యాప్‌లో అయితే నేను కటింగ్ అంతా ఫినిష్ చేసేసుకున్నాను. ఇవన్నీ ఒక బౌల్‌లోకి ఏసేసుకొని బౌల్ కొంచెం పెద్దది తీసుకోండి. సో, కలుపుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. స్టీమింగ్ కూడా అయిపోయింది. ఇవి కూడా ఆల్రెడీ మనం బౌల్‌లోకేసుకున్న వాటిల్లోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది పడ్డాను నేను కూడా ఇలా పచ్చి పచ్చిగా తినడానికి. బట్ ఇది తిన్న రోజైతే డైజెషన్ నాకు త్వరగా అయిపోతుంది. చాలా లైట్‌గా అనిపిస్తుంది. నేనైతే రైస్ పర్సన్‌ని. సో, నేను కంప్లీట్‌గా కట్ డౌన్ చేయలేదు. కంప్లీట్ డైట్ రొటీన్ చేంజ్ చేసేస్తే ఏమవుతదంటే బాడీ తీసుకోవడానికి కూడా టైం పడుతుంది. సో, నేనైతే డైలీ ఒక్కసారి మాత్రం రైస్ తింటాను కంపల్సరీగా. ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ నుంచి రైస్ తినడం అలవాటు కాబట్టి కంప్లీట్‌గా అయితే నేను కట్ డౌన్ చేయట్లేదు. దీంట్లోకైతే నేను చూయించిన డ్రెస్సింగ్‌ది యాడ్ చేసుకున్నాను. అండ్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏం డ్రెస్సింగ్‌ది లేకపోతే మీరు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నేనైతే జస్ట్ 1½ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అంతే అండి, సలాడ్ అయితే రెడీ.